ఇప్పుడు ప్రధానంగా మీరు తీసుకున్న సబ్జెక్టు మనం స్టార్ట్ చేసే ముందు ఆర్థిక నేరస్తులు, కరడుగట్టిన ఆర్థిక నేరస్తులు వ్యవస్థల్ని మేనేజ్ చేయటం కోసం ఎంతకైనా తెగిస్తారు అనే దానికి ఎగ్జాంపులే ఇప్పుడు మీరు ఉదహరించిన సునీల్ నాయక్ కేసు. సునీల్ నాయక్ బ్యాక్గ్రౌండ్ ఒకసారి మనం పరిశీలించినట్టయితే 2021లో వైఎస్ఆర్సీపీ ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజుని అక్రమంగా అరెస్ట్ చేసి కస్టోడియల్ టార్చర్ చేసి హత్యాయత్నం చేశారు. సరే, అందులో కీలక పాత్ర పోషించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అందులో సునీల్ నాయక్ ఆ కేసులో A7గా ఉన్నాడు, అక్యూజ్డ్. అప్పట్లో బీహార్ ఐపీఎస్ క్యాడర్గా ఉన్నటువంటి సునీల్ నాయక్ని జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఆంధ్రప్రదేశ్ డిప్యుటేషన్ మీద తీసుకొచ్చాడు. మనకు పనికొస్తాడు కదా ఆర్థిక వ్యవహారాల్లో అని. స్వప్రయోజనాలకి, రాజకీయ స్వప్రయోజనాల కోసం, ఈ అక్రమాలు చేయటం కోసం ప్రత్యేకంగా విధి విధానాలతో రూపొందించి డిప్యుటేషన్ మీద తెచ్చారు పాపం. ఆయన జగన్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం చూడటం కోసం రఘురామకృష్ణరాజు మీద హత్యా ప్రయత్నంలో కీలక రోల్ ప్లే చేశాడు. కాలక్రమంలో జగన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత ఈ వాజ్ అగైన్ బ్యాక్ ట్రాన్స్ఫర్ టు హోమ్ స్టేట్ బీహార్ క్యాడర్ ఐపీఎస్ కాబట్టి ప్రస్తుతం సునీల్ నాయక్ బీహార్ కేటగిరీలో DIGగా విధులు నిర్వహిస్తున్నారు. అంటే మరీ ముఖ్యంగా ఫైర్ సర్వీసెస్, హోమ్ గార్డ్స్ మొత్తం ఈయన ఆధీనంలో ఉంటాయి.